హర్యానా ఫలితాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. రౌండ్ కు ఆధిక్యాలు మారిపోతున్నాయి. ఒకసారి కాంగ్రెస్ ఆధిక్యంలోకి వస్తే ఆ తర్వాత బీజేపీ లీడ్లోకి దూసుకెళ్తోంది. ప్రస్తుతం హర్యానాలో మ్యాజిక్ మార్క్ బీజేపీ దాటింది. ప్రస్తుతం 47 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. 36 స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. ఫస్ట్ ట్రెండ్స్లో వెనకంజలో ఉన్న ఆ తర్వాత బీజేపీ పుంజుకుంది. ఆరంభ ఫలితాలతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం హర్యానా ఫలితాల ట్రెండ్స్కి సంబంధించి అప్డేట్స్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, నిజంగా అంటే హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నారు. ఉదయం నుంచి కొంత ఏఐసిసి కార్యాలయంతో పాటు హర్యానా కాంగ్రెస్ కార్యాలయంలో కూడా కొంత సంబరాల హడావిడి కనిపించింది. సో ఇప్పుడు అందరూ కూడా స్తబ్దుగా కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. బీజేపీ అంటే మొదట ఎప్పుడైతే కాంగ్రెస్ ట్రెండ్స్లోకి రావడం, కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో ముందంజలో కనిపించడంతో ఇక పక్కాగా హర్యానాలో కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పి ఆశించారు. కానీ ఫలితాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. సో రౌండ్స్ పెరుగుతున్నటువంటి కొద్దీ బీజేపీ ముందంజలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హర్యానాలో అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే ఆఫ్ మార్క్ 45తో పాటు +1 అంటే 46 సీట్లు గెలుచుకుంటే చాలు. సో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఫలితాల ప్రకారం, ప్రస్తుతం ఉన్నటువంటి రిజల్ట్స్ ప్రకారం అయితే 47 స్థానాల్లో బీజేపీ ముందంజలో కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఆఫ్ మార్క్ దాటేసింది బీజేపీ. సో ఇక కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే మాత్రం 37-38 స్థానాల వద్దే ప్రస్తుతం లీడ్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా కూడా హర్యానాకు సంబంధించి ఎన్నో అంశాలు ఈ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి హర్యానా చరిత్రలో గతంలో ఎన్నడూ కూడా వరుసగా 3 సార్లు ఒకే పార్టీ గెలిచినటువంటి దాఖలాలు లేవు. మొదట్లో ఏ విధంగానైతే కాంగ్రెస్ 2 సార్లు గెలిచింది, ఆ తర్వాత మరోసారి వరుసగా 2 సార్లు గెలిచింది. సో ప్రస్తుతం 2 సార్లు బీజేపీ గెలిచి ఉంది, అంటే 2014, 2019లో. సో ఇప్పుడు 2024 ఫలితాలు ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే బీజేపీ గెలవదు, హర్యానాలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ సైతం పెద్ద ఎత్తున అంచనాలు వేశాయి. కాంగ్రెస్కే ఎక్కువగా అన్ని, అంటే దాదాపు ఏ ఒక్కరు కూడా హర్యానాలో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ బీజేపీ నేతలు మాత్రం ఈ విషయంలో మాకంటూ ప్రత్యేకంగా కొన్ని లెక్కలు ఉన్నాయి, ఖచ్చితంగా మాకు కలిసి వచ్చేటటువంటి అంశాలు ఉన్నాయి, మేమే మళ్ళీ హర్యానాలో హ్యాట్రిక్ కొడతాము, అంటే 3వసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఎన్నో రాజకీయ పరిణామాలను, రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం బీజేపీ చేస్తూ వచ్చింది. అదే సమయంలో అగ్నివీర్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రైతులు చేసినటువంటి ఉద్యమాలు కావచ్చు, రెజ్లర్లు చేసినటువంటి పోరాటాలు కావచ్చు, వీటన్నిటికి కూడా కాంగ్రెస్ మద్దతు పలుకుతూ ఖచ్చితంగా ఈ అంశాలన్నీ తమకు కలిసి వస్తాయని ఆశించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా ఇప్పుడున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని చూస్తుంటే బీజేపీ ఈ విషయంలో ముందంజలోకి వచ్చేసింది. సో దానికి కూడా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అంటే ఏ విధంగానైతే కాంగ్రెస్ ఇండియా కూటమి పేరుతో ప్రజల్లోకి వెళ్ళడం, ఆమ్ ఆద్మీ పార్టీతో ఎటువంటి విధంగానైతే సీట్ల సర్దుబాటు కాకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఓన్గానే, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగానే మళ్ళీ హర్యానా ఎన్నికల్లో బరిలో దిగింది. సో ప్రభావం లేకపోయినప్పటికీ కూడా కొన్ని సీట్లనే, అంటే కొన్ని ఓట్లనైతే చీల్చగలిగే పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నది. దాంతోపాటు జేజేపీ కూడా చాలా కీలకమైనటువంటి పార్టీ హర్యానాలో. సో జేజేపీ సైతం అటు కాంగ్రెస్ సంబంధించి, అంటే కాంగ్రెస్తో కలిసి లేకపోవడం, సో తను జేజేపీ ఎన్నో ఓట్లనైతే చీల్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తుంటే ఇప్పటి వరకు అయితే హర్యానాలో మళ్ళీ, అంటే 3వసారి కూడా ఏ విధంగానైతే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాల ప్రకారం ఆఫ్ మార్కును దాటి బీజేపీ ముందంజలో కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.